ప్రణామం తండ్రి గారు. ప్రాతకాలంలో అందరికంటే ముందు లేవడం వల్ల ఏమీ లాభం ఉండదు. అందరికంటే ముందుగా పోటీ ప్రాంగణానికి వస్తే సరిపోదు. అందరికంటే ముందు పోటీ ముగింపు ప్రదేశానికి ఎవరైతే వస్తారో వాళ్లకే విజయం లభించగలదు. సరిగ్గా చెప్పావు పుత్రాశని. విజయం ఎవరిని వరిస్తుందో ఆ కాలమే నిర్ణయిస్తుంది. సోదరా శనీశ్వర, అందరి మీద నీ కుదృష్టిని ప్రసరించి నువ్వు గెలుపొందాలని భావిస్తున్నట్లున్నావు కదూ? సోదరా యమరాజా, తమరిప్పుడు పందానికి వచ్చారు. ఈ పోటీకి కూడా కాలం చెల్లేలా చేస్తారా ఏమిటి? చంద్రదేవుడికి జై! చంద్రదేవుడికి జై! చంద్రదేవుడికి జై! వరుణదేవా, ఒకవేళ ఈ పోటీ నీటిలో జరిగినట్లయితే మీ వాహనమే మీకు విజయాన్నిచ్చుండేది. కానీ ఇప్పుడు సూర్యదేవ, తమరెందుకు ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చారో గాని సూర్యదేవ, మీరు రోజు చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు ఎన్నో ఉంటాయి. రోజు మీ ఉదయంతో ఆరంభమవుతుంది, అంతమయ్యేది తమరి అస్తమయంతో. ఇవన్నీ ఇంకా మీరు ఎప్పుడు చేస్తారు? ఇంకా గుడ్డొచ్చి పిల్లని విక్రించినట్లుంది. తమరికి తప్పదుగా రాత్రి కాపలా. అంటే మీరిద్దరూ కూడా ఈ కర్తవ్యం నిర్వహిస్తారా లేక పోటీ పడతారా? ఈ పోటీదారులు సృష్టించే కార్యక్రమం ఎలా చేయగలరు? ఎలా? అగ్నిదేవా, ఏం చంద్రదేవా? ఈ పోటీలో మాటలతో కాదు, వేగంతో విజయం సిద్ధిస్తుంది. అంచేత కబుర్లు కట్టిపెట్టి మీ వాహనాలను వేగంగా పరిగెత్తించడానికి ఏం చేయాలో ఆలోచించండి. వరుణదేవుడికి జై! యమదేవుడికి జై! సూర్యదేవుడికి జై! శని దేవుడికి జై! చంద్రదేవుడికి జై! అగ్నిదేవుడికి జై! ఇంద్రదేవుడికి జై! ఇంద్రదేవుడికి జై! ఇంద్రదేవుడికి జై! దేవతలంతా చూశారుగా, ఆలస్యంగా అయినా దేవేంద్రుల వారు చాలా ఆర్భాటంగానే వచ్చారు. ఇంద్రదేవా, స్వర్గలోకం కాదిది. మా దేవతలంతా తమరు దేవేంద్రుడని మర్చిపోతాము. తమరిని ఓడించడానికి మేమంతా కలిసికట్టుగా సాయశక్తులా కృషి చేస్తాము. ఎందుకంటే తమరిని దాటి ముందుకెళ్లడం మాకెంతో ఆనందంగా ఉంటుంది. వీర కార్తికేయుడికి జై! వీర కార్తికేయుడికి జై! వీర కార్తికేయుడికి జై! కుబేర దేవుడికి జై! కుబేర దేవుడికి జై!
కుమార కార్తికేయ, మాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. తమరి వాహనాన్ని కొద్దిగా కొద్దిగా ఆ. కృతజ్ఞతలు కుమార కార్తికేయ. రేపు తెల్లవారి తొలి సూర్యకిరణం పడగానే దేవతల పోటీ ప్రారంభమవుతుంది. అందువల్ల మీరిద్దరూ సిద్ధంగా ఉండడం మంచిది. దేవతలందరూ వచ్చేశారు. పోటీ ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది కూడా. మరి గజాననుడు ఇంతవరకు ఎందుకు రాలేదు? ఓ గజానన, నేను నా ప్రాణాలైన పోటీలో గెలిపించి చూపిస్తాను. గెలవడానికి కావాల్సింది మీ ప్రాణాలు కాదు. తమరు మరింత వేగంగా పరిగెత్తండి. గునగడం మానేసి పరిగెత్తండి. తప్పకుండా. నేను ఎంత వేగంగా నడుస్తానో చూడండి. మీకు విజయం వరిస్తుంది. పరిగెత్తండి. నడవడం కాదు, పరిగెత్తే ప్రయత్నం చేయండి మూషికోత్తమా. మీరు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు. కైలాసం నుండి ప్రారంభం కానున్నటువంటి ఈ పోటీయే నిర్ణయించగలదు మీ దేవతలందరిలో ఎవరు ప్రథమ పూజ్యులు, ప్రథమ దేవత అవుతారనేది. తమరి ముల్లోకాల యాత్ర దర్శన పోటీలో ఎవరి వాహనాలపై వారు అధిరోహించి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తీర్థాలలో ప్రవేశించిన తర్వాత మీకు అక్కడి నుంచి విభూతి, గంధం, నీరు తీసుకురావడానికి మాత్రమే వాహనం నుంచి దిగడానికి అవకాశం ఉంటుంది. దేవగణాలందరూ ఎవరి స్థానములో వారు వచ్చి పోటీ పడడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. పోటీలకు ఆరంభ ప్రకటన వెలువడిపోతుంది. కానీ ఈ గజాననుడు ఎక్కడున్నాడు? క్షమించండి బ్రహ్మదేవా, మనం కొంతసేపు ఎదురు చూడాల్సి ఉంది. గజాననుడు ఇంతవరకు రాలేదు. బ్రహ్మదేవా, నా ఉద్దేశం ప్రకారం గజాననుడి కోసం ఎదురు చూడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మనం మన పోటీని ఆరంభించడం మంచిది. గజాననుడి యొక్క వాహనం ఎంతో మెల్లగా నడుస్తుంది గనుక తను ఈ పోటీలో పాల్గొనడం సమంజసం కాదని నాకు అనిపిస్తుంది. అలా అనకండి సూర్యదేవ. గజాననుడు పోటీలో తప్పకుండా పాలుపంచుకోవాలి. గజానన ఎక్కడా? త్వరగా రా సోదరా. అక్కడ చూడండి, అదుగో వస్తున్నాడు గజాననుడు.
క్షమించండి. అసలు మీరు ఎలా పడిపోయారు? నేను మిమ్మల్ని గెలిపించడానికి నా ప్రాణాలు పణంగా పెడుతున్నాను. అయ్యో, ఇలా జరిగిందేంటి? నిరాశపడకండి మూషికోత్తమా. తమరు ఎంతగానో ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. మీరేమీ చింతించకండి. మనం ఇప్పుడే వెళ్ళి చేరుకుంటాం. అలాగే విజయం సాధించేది కూడా మనమే. కానీ ఎలా గజాననా? ఇలా గజానన, నాకు భయం వేస్తుంది. అయ్యో, తమరు ఎంత వేగంగా జారిపోతున్నారు. ఈ వేగానికి నేను మీ చేతుల నుంచి జారిపోతానేమో. అయ్యో, నాకు భయం వేస్తుంది. ఇదిగో వచ్చేసా. ప్రణామం పెద్దమామ. ప్రణామం మామయ్య గారు. ప్రణామం తండ్రి గారు. ప్రణామాలు మాత. పుత్ర గజానంద, నువ్వు నీ రాకలో ఆలస్యం జరిగింది. వెంటనే వెళ్ళి నీ స్థానంలో నిలబడు. ఇంకో మాట, ఇప్పుడు నువ్వు నీ వాహనాన్ని నువ్వే తీసుకొచ్చావు. గుర్తుంచుకో పుత్ర, పోటీ పడుతున్నప్పుడు నువ్వు నీ వాహనాన్ని అధిరోహించడం అనివార్యం. మీరంతా పోటీకి సిద్ధంగా ఉండండి. నా శంఖనాదం వినపడగానే మీ అందరి పోటీ ఆరంభమవుతుంది. అంటే నేను ఈ పోటీలో ఏకాకిని కాదు. బాలక గజానన, ఈ పోటీలో నేను మీకంటే ముందున్నాను. చాలా కఠిన పరిస్థితి ఎదురు కాబోతోంది. ప్రళయ భీకర దేవాసుర యుద్ధంలో సర్వశ్రేష్ఠుడైన వారి సామర్థ్యం ఎంతో అవసరం. అందువల్ల ఉత్తమోత్తముడైన వారే విజేత.